అనేటువంటిది దాని యొక్క ప్రభావానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. ఉమ్, అయితే దీనికి కారణం ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు ప్రాజెక్టు 2025 పేరుతోటి డొనాల్డ్ ట్రంప్ ఒక ఎజెండాను ఎన్నికల ముందు తీసుకొచ్చాడు. ఉమ్, ఆ ఎజెండా ఏమిటంటే మొత్తం ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కోత పెట్టడం, ఆ మేరకు కార్పొరేట్లకు రాయితీలు కల్పించడం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దాన్ని బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతోటి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. దాన్ని డెమోక్రాట్లు, ఇతర పురోగామి శక్తులు అది బిగ్ బ్యూటిఫుల్ కాదు, అగ్లీ బిల్ అని దాన్ని అప్పుడు వర్ణించారు. అంటే జనాల మీద దాడి చేసేటువంటి బిల్ అని. ఇప్పుడు ఆ బిల్లుకు అనుగుణంగానే అనేక సంక్షేమ పథకాలకి కోత పెట్టేటువంటి ప్రతిపాదనల్ని ట్రంప్ యంత్రాంగం పార్లమెంట్ ముందు ఉంచింది. దాన్ని అంగీకరించడానికి సెనెట్ లో ఉన్నటువంటి డెమోక్రటిక్ సభ్యులు అంగీకారం తెలియజేయలేదు. అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మన పుల్లారావు గారు చెప్పినట్టు సెనెట్ లో 60 మంది ఈ అప్రోప్రియేషన్ బిల్లుని ఆమోదిస్తేనే అది అమల్లోకి వస్తుంది. దానికి ఇప్పుడు మొన్న 55-45 బలాబలాలతోటి ఉన్నది. ఇంకొక 5 డెమోక్రటిక్ పార్టీ సభ్యుల్ని ఫిరాయించే విధంగా ప్రలోభ పెడతారా, బెదిరిస్తారా, ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. కానీ మరొక 5 మందిని డెమోక్రటిక్ సభ్యుల్ని ఫిరాయించేట్టుగా చేయాలని చూస్తున్నారు. ఒకళ్ళిద్దరు రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఉమ్, అందుకని ఇదేం జరుగుతుంది ఏమిటనేటువంటి ఒకటైతే ఇప్పటికే ఎలన్ మస్క్ ప్రభుత్వ శాఖల సామర్థ్యం పేరుతోటి ఆ ప్రాజెక్టు 2025ని అమలు జరపడానికి ప్రయత్నించి ఒక 3 లక్షల మంది ఉద్యోగుల్ని ఇప్పటికే ఇంటికి పంపించారు. కొంతమంది ఆ ఒత్తిడికి తట్టుకోలేక రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా దానిలో ఉన్నారు. ఉమ్, ఇప్పుడు మరింతగా ప్రభుత్వ ఫెడరల్ సిబ్బందిని తగ్గించడానికి, అదేవిధంగా సంక్షేమ పథకాలకి కోత పెట్టడానికి, అందులో సంక్షేమ పథకం అంటే అన్ని రకాలు వైద్యము, విద్య, మొత్తం విద్యార్థి లోన్లు, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఏవైతే రెండో పార్ట్లో సంక్షేమ పథకాలు, జనానికి, కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలు అవి మూతపడ్డాయి తప్ప అమెరికా మిలిటరీ కార్యకలాపాలు ఎక్కడ మూతపడలేదు. గాజాలో మారణకాండకు, జనహత్యకు సాయం చేస్తున్నటువంటి సాయానికి ఏమీ అడ్డు కాలేదు. అదేవిధంగా సిఐఏ జరుపుతున్నటువంటి కుట్రలకి ఎక్కడ ఆగిపోలేదు. అదేవిధంగా అర్జెంటీనాలో అక్కడ ఒక నియంత ఉన్నాడు, వాడిని ఆదుకోవడానికి ఇచ్చేటువంటి సాయానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. అదేవిధంగా ఉక్రెయిన్లో రష్యాని ఎదిరించేటువంటి పేరుతోటి ఉక్రెయిన్కి అందిస్తున్నటువంటి సాయానికి ఎక్కడ ఆటంకం కలగలేదు. ఉమ్, ఏవి మూతపడ్డాయంటే జనానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు మాత్రమే మూతపడ్డాయి ఇప్పుడు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్కి వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఇప్పటికే విదేశీ సరుకుల మీద దిగుమతి పన్ను విధింపు అనేటువంటిది ఒక పెద్ద ప్రధానమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఆందోళన అక్కడ సాగుతూ ఉంది. ఇప్పుడు ఇది కూడా తోడై మొత్తం మీద ట్రంప్ ని వ్యతిరేకించేటువంటి శక్తులు పెరగడానికి దోహదం చేసేటువంటి పరిణామం ఇది. అందువలన దీన్ని బలవంతంగా అణచివేస్తారా, లేకపోయేట్లయితే కొంతమేరకైనా రాజీ పడి వెనక్కి తగ్గుతారా అనేటువంటిది చూడాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఈ ప్రతిష్టంభన ఇట్లాగే కొనసాగేట్లయితే అమెరికా పార్లమెంట్, కాంగ్రెస్ అంటే ప్రజాప్రతినిధుల సభలో దాన్ని తీర్మానం చేసిన తర్వాత అధ్యక్షుడి సంతకంతో దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ అది జరిగేట్లయితే అది మరి కొత్త పరిణామాలకి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేస్తారా, లేకపోతే బెదిరించి, లేకపోతే బ్రతిమాలి కొన్ని రాయితీలు ఇచ్చి డెమోక్రటిక్ పార్టీని దారికి తెచ్చుకుంటారా ఏమిటనేటువంటిది ప్రపంచం ముందు ఉన్నటువంటి సమస్య. ఏమైనప్పటికీ అమెరికాలో ముదురుతున్నటువంటి సంక్షోభానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఆర్థికంగా ఇబ్బంది అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది, దీనివల్ల ఇబ్బంది పడేది ఏమి ఉండదు. తాత్కాలికంగా కొన్ని సేవలు నిలిచిపోతాయి తప్ప ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. నిజంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేటువంటి పరిస్థితే కనుక ఉండేట్లయితే డెమోక్రాట్లు కానీ లేకపోతే రిపబ్లికన్ పార్టీలు వాళ్ళు కానీ
అటువంటి స్థితికి ఎవరు కూడా దోహదం చేసేటువంటి అవకాశం లేదు. జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ జనాల్ని కూడా రెచ్చగొడుతున్నాడు ఇప్పుడు ట్రంప్. ఏమంటున్నాడు, నాకు $1,00,00,000 మేరకు ఈ దిగుమతి సుంకాల ద్వారా డబ్బు వస్తుంది. ఆ డబ్బును మీకు తలా $1,000 నుంచి $2,000 వరకు మీకు నేను చెక్కులు ఇస్తాను తర్వాత అని చెప్పేసి చెప్తున్నాడు. అది కూడా నిజం కాదు, అంత వస్తుందని ఎవడూ చెప్పట్లేదు. అందుకని మొత్తం మీద ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ మీద జనాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇదిగో మీ కారణంగానే ఉద్యోగులకి వేతనాలు ఇవ్వలేదు, మీ కారణంగానే రోగులకి సేవలు నిలిచిపోయాయి డెమోక్రట్ కారణంగా అనేటువంటి ఒక అస్త్రంగా తీసుకున్నారు. అందుకని డెమోక్రాట్లు కూడా ఇప్పుడు దానికి ప్రతిగా